2026వ సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ముందుగా ఈ మేషరాశి పరిస్థితి ఏమిటి ఆలోచిద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ మేషరాశికి ద్వాదశంలో శని, ఏళ్ళనాటి శని మార్చి 30 నుంచి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. మార్చి నుంచి ప్రారంభమైతే ఇప్పుడు 4 నెలలు అయింది ఏళ్ళనాటి శని ప్రారంభమై. మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు ఏళ్ళనాటి శని ఉంటుంది. ఈ శని వల్ల చాలా దండ ఖర్చులు, విపరీతమైన సమస్యలు, చేసే వృత్తి ఉద్యోగాల్లో, ఉండే ఇంట్లో కుటుంబంలో కలహాలు, ఉద్యోగంలో నుంచి మానుకోవాల్సిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, విపరీతమైన ఖర్చులు, మరి ఆరోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ ఖర్చులు, ఇట్లా అనుకోని విపరీతమైన ఖర్చులు, సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం కనపడుతుంది. దానికి తోడు మరి శుక్రుడు తర్వాత వచ్చేప్పటికల్లా రాహు బాగున్నారు. ఈ రాహు బాగుండటం వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. శుక్రుడు బాగున్నాడు. మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, వివాహం అయ్యుంటే సంతానం కలగటానికి, మరి భార్య ద్వారా బాగా కలిసి రావడానికి, ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మంచి అవకాశాలన్నింటినీ కూడా ఈ శని ద్వాదశంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు రావడానికి బాగా ఎక్కువగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది గోచారం మనం చెప్పుకుంటుంది. ఈ గోచారాన్ని బట్టి మనం ఆలోచిస్తే బాగా దండగమాల ఖర్చులు, విపరీతమైన సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు, గురువు, ఈ గ్రహాలు 4 గ్రహాలు పూర్తిగా 4-5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి 6 గ్రహాలు బాగాలేవు. శని, గురువు, కేతువు, రవి, కుజుడు, బుధుడు, మరి 6 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలే రాహువు, శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ గోచారం మీదుగా ఆధారపడాల్సింది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, తారీఖును బట్టి గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం ఏంటంటే 75 వంతులు జరుగుతుంది, 25 వంతులే. మరి గ్రహచార రీత్యా మీకు ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం. ఇట్లా చూసుకొని ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకొని ఏదైనా సరే దోషాలుంటే ఆ దోషాలకి పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఏళ్ళనాడు శని ఎట్లాంటిదంటే చాలామంది అంతా అంటారు, అరే నన్ను శని పట్టుకున్నారా అంటాడు. ఎవరన్నా అమ్మబడి ఏదో కావాలంటుంటే అరే శని పట్టినట్టు పట్టేవైంది అంటారు. శని పట్టేవాడు కాదు, శనిని నువ్వు పడుతున్నావు. నీ చేతులారా మీరు కొంత ఏదో చెడు చేసుకుంటే దానివల్ల శని వల్ల నువ్వు హింస పడతావు. కాబట్టి శని నీవు మంచి చేసుంటే, పుణ్యం చేసుంటే ఈ టైంలో నీకు ఇటువంటి నష్టం కలుగజేయడు. నష్టం, కష్టం రావడానికి నీవు చేసినటువంటి దోషాలు, పాపాలే కారణమై ఏళ్ళనాడు శనిలో ఇబ్బందులు కలుగుతాయి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి ఏళ్ళనాడు శని వస్తుంది. ఈ టైంలో పడే నష్టం చెప్పడానికి అలివిగానటువంటి నష్టం. ఉన్న ఆస్తులు సర్వస్వం కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఏళ్ళనాడు శనిలో 7 సంవత్సరాల 6 మాసాల శని మరి మార్చిలో ప్రారంభమైందంటే మరి జనవరి వచ్చింది, దాదాపు 8 నెలలు అవుతుంది. ముందుగా శాంతి చేసుకోవాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఏ దోషాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా చేసుకుంటేనే మీరు లాభం సంపాదించకపోతే మిగలకపోయినా పర్వాలే, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేపల్లా శని, శుక్రుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. శని వల్ల ఏకాదశిలో ఉన్న శని ఆల్రౌండర్, అన్ని రకాలుగా మీకు మంచి చేకూరుస్తాడు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని సుఖంగా బతకడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఈ శని వల్ల మీకు పాతమైన బకాయిలు ఉండి రావాల్సి ఉంటే వస్తాయి. తర్వాత బుధుడు వ్యాపార కారకుడు, మంచి వ్యాపారాలను ఇస్తాడు. గురువు ద్వితీయంలో ధనాధిపతి, ధనాన్ని నిలబెడతాడు. తర్వాత శుక్రుడు ఇంట్లో కుటుంబ సమస్యలన్నీ కూడా బాగుంటాయి. ఇంతకుముందు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అన్నీ పోతాయి. కానీ మరి ఈ 3 గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు, శని 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపు చెప్పాలంటే రాహుకేతువులు బాగాలేరు. ఈ రాహుకేతువులు మాత్రం వాళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఈ రాహుకేతువులు ఎట్లా ఉంటారంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంటే రాహుకేతువులు పెడితేనే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చింది. సూర్యచంద్రులే తప్పించుకోలేటువంటి రాహుకేతువులు మీకు బాగాలేరు అంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత కుజుడు అష్టమంలో ఉన్నాడు. యాక్సిడెంట్లు అవడానికి కూడా బాగా అవకాశం కనబడుతుంది. ఎవరైనా దెబ్బలు తగలొచ్చు, ఏదైనా అనవసరమైన ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే వచ్చే ఆదాయం మంచి ఆదాయం వచ్చే టైం. శని ఏకాదశంలో ఉంటే శని ఏకాదశానికి 2 సంవత్సరాలు మీకు శని బాగా ఉంటాడు. ఈ టైంలో దండగ అనేది రాకుండా ఉంటే మీరు జాగ్రత్తగా బాగా సంపాదించుకొని బాగుపడగలుగుతారు. ఇట్లా బాగుండాలి అనేటట్లయితే ముందు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముందు నష్టం రాకుండా చూసుకోండి. నష్టం రాకుండా చూసుకుంటే వచ్చింది జమ అవుతుంది. మీకు చాలా బాగుంది. ఈ వృషభ రాశి కూడా ఎట్లాంటిదంటే వృషభం అనగా ఎద్దు ఈశ్వరుడు యొక్క వాహనం. మరి ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ వృషభ రాశిలో పుట్టారు. కానీ ఈ రాహుకేతువుల వల్ల మాత్రం కొంచెం బాగా ఇబ్బంది. కుజుడు వల్ల ఇంకా ఇబ్బంది కలుగుతుంది. రవి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాగా ఈ కుటుంబంలో రావడానికి బాగా అవకాశం ఉంది. దీని నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. శివాలయంలో ప్రదక్షిణ చేయటం ఒకటి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఒకటి చేయాలి. తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి చీమల పుట్టల దగ్గర వేయండి. కారణం ఏంటంటే ఒక రకంగా కుజుడు బాగా అష్టమ కుజుడు, గురువు ద్వితీయ గురువు కూడా అనవసరమైన దండగమాని ఖర్చులు ఇబ్బందులు పెడతాడు. దీని నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మాత్రం మీరు తప్పనిసరిగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయటం మంచిది. కుజుడికి మరి కుజుడు మంత్రం 7,000 సార్లు జపం చేయించుకోవాలి. గురువు జపం కూడా 16,000 సార్లు జపం చేయించుకోవాలి. మరి కుజుడికి కందులు దానం ఇవ్వాలి, గురువుకి శనగలు దానం ఇవ్వాలి. ఇది కాకుండా జన్మ లగ్నం రీత్యా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే సరిగ్గా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా మరి 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి, పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. శుభగ్రహాలు ఎంత బాగున్నా పాపగ్రహాల బలం వల్ల ఎక్కువ సమస్యలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి రాశిలో గురువు, తర్వాత సప్తమంలో కుజుడు. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే కేతువు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. ముందుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కుటుంబంలో భార్యాభర్తలకి ఎక్కువ సమస్యలు వచ్చేట్టుగా ఉన్నాయి. ఏదైనా ఈ సమస్యల వల్ల గొడవలు పెంచుకుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. జీవితంలో విడిపోయే పరిస్థితి కనబడుతుంది. ముందు ఈ టైంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడా తొందర పడకుండా, తగాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సప్తమ కుజుడు కాకుండా మరి గురువు జన్మంలో గురువు, ఈ గురువు వల్ల కూడా విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఈ గురువు కుజుడు ఈ 2 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. దాదాపుగా చెప్పాలంటే కేతు ఒక్కడే బాగున్నాడు. ఈ కేతు వల్ల నీవు మంచిగా మాట్లాడగలుగుతావు, అందరితో మంచిగా ప్రవర్తించగలుగుతావు. ఈ రాశి వాళ్ళు ఎక్కడైనా సరే ఒకటే చెబుతున్నా, భార్యాభర్తల్లో ఇద్దరిలో తగాదా వచ్చిందనుకోండి, ఒకళ్ళు ప్రశాంతంగా నోరు మూసుకొని ఊరుకుంటే ఏమీ గొడవ రాదు.
నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటారంటే మాత్రం ఇది విడిపోయి కోర్టుకెక్కే పరిస్థితి కనబడుతుంది. సప్తమ కుజుడు పూర్తిగా కుజదోషం. ఈ కుజదోషం వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. బుధుడు బాగున్నాడు. బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపారానికి బాగా ఉపయోగపడతాడు. కానీ ఈ సప్తమ కుజుడు జన్మంలో ఉన్న గురువు వీళ్ళ వల్ల విపరీతమైన సమస్యలు, రాహుకేతువుల వల్ల కూడా పెద్ద గొడవలు, ఇంట్లోనే కాదు బయట కూడా సమస్యలు, అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రాహువు, శని, గురువు, రవి, కుజుడు, శుక్రుడు 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 5 నుండి 6 గ్రహాలు బాగాలేవు. మరి ఈ 6 గ్రహాలు రాహువు, శని, గురువు, రవి, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు ఏమీ బాగాలేవు. ఎందుకంటే బండికి 2 చక్రాలు ఎట్లా ఉంటాయో కుటుంబానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా బండి చక్రాలు లాంటి వాళ్ళు. ఇందులో ఎవరు తేడా పడ్డా కుటుంబం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. పిల్ల జల్ల, తల్లి తండ్రి ఇంతమందిని లాక్కుల బండి లాగటం ఎట్లా అంటే 2 చక్రాలు ఉంటే బండి లాగటం జరుగుతుంది. ఒక చక్రంతో బండి ఎంతవరకు సాగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండి జాగ్రత్తగా ఉంటేనే వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది, చాలా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో ఓర్పుగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవటం ఒకటి. శనికి, రాహుకి, కేతువుకి, కుజుడికి, గురువుకి ఈ గ్రహాలన్నింటికి కూడా జపాలు చేయించుకోవడం చాలా అవసరం. అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. ఏదో పేరు పెడతారు, పెద్దవాళ్ళ పేరో దేవుని పేరో పెడతారు. అది కరెక్ట్గా గోచారం కాదు. మీ గోచారం అవునో కాదా తెలియాలి అంటే మీరు పుట్టినరోజు తారీఖు, నెల, సంవత్సరాలు బట్టి ఆ రోజు నక్షత్రాలు బట్టి పెడితే పేరు గోచారం అవుతుంది. మరి గోచారం అవునో కాదో తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తీరాలి. తర్వాత అట్లా చూస్తే గోచారం, గ్రహచారం రెండింటిలో కూడా ఏమైనా తేడా ఉన్నాయో జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మానవుడి జీవితంలో అందులో మన అనాది ధర్మం ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మం అంటారు. గృహస్థాశ్రమం అంటే ఏంటి? భార్యాభర్త వివాహం చేసుకొని ధర్మబద్ధంగా ప్రవర్తించడం, ఎప్పుడు కూడా దైవాన్ని పూజించేదానికి భార్య భర్తకి సహకరించడం, మంచి పనులు, దాన ధర్మాలు, దైవ కార్యాలు చేయాలంటే భార్య లేనిది దేనికి పనికిరాదు. ఒక్క దానం ఇవ్వాలంటే భార్య నీళ్లు వేస్తే కానీ దానం వేయటానికి అవకాశం లేదు. కాబట్టి భార్యాభర్తల్లో సమస్యలు వచ్చేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. జనవరి నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేటికల్లా శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. ఈ భృగు షట్క దోషం చాలా ఇబ్బందికరమైంది. తర్వాత ఈ కర్కాటక రాశి ఎట్లాంటిదంటే పూర్వజన్మ సుకృతంలో పుట్టినటువంటి జాతి. ఈ రాశి వాళ్ళు చాలా ఎంతో పుణ్యం చేసుకొని ఎన్నో జన్మలెత్తి మానవ జన్మ దుర్లభమైన జన్మ మానవ జన్మ ఎత్తారు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఇటువంటి చంద్రుడు ఎంతో ఉపయోగపడేటువంటి వాడు చంద్రుడు. ఇటువంటి చంద్రుడు ఉన్నటువంటి కర్కాటక రాశిలో పుట్టడం చాలా విశేషం. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కానీ ఈ రాశి వాళ్ళకి 6ంట శుక్రుడు ఉన్నాడు. చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఈ రామచంద్రమూర్తి పుట్టిన తర్వాత ఆయన ధర్మానికి కట్టుబడి ఇల్లు, రాజ్యం, భార్య, కుటుంబం అనేటువంటిది లేకుండా అరణ్యాల పాలైపోయి భార్యాభర్తలు ఎప్పుడు కూడా సుఖపడ్డా. వాళ్ళు చాలా కష్టపడ్డారు. జీవితం మొత్తం కూడా ఏదో పేరుకు భార్యాభర్తలే కానీ వాళ్ళు ఆనందంగా జీవితం గడిపిన వాళ్ళు కాదు. ఎందుకంటే అరణ్యవాసం చేశారు. అరణ్యవాసంలోనేమో మరి ఎట్లా ఉంటుంది అరణ్యవాసం అంటే సుఖం అనేది ఉండదు. మరి సాధులు మరి లేకపోతే తపస్సు చేసుకునే వాళ్ళలాగా వాళ్ళు ఎప్పుడు కూడా నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చేశారు. తీరా వివాహం అంతా అయిపోయి మరి అరణ్యవాసం అయిపోయి మరి రాజ్యానికి వచ్చిన తర్వాత భార్య గర్భవతి అయితే
మరి చాకలివాడు విమర్శించాడని భార్యని మళ్ళీ అరణ్యంలో పంపించాడు. ఈ రాముడు ఎంత మంచివాడో అంత కష్టాలు పడ్డాడు. రాముడు పడ్డ కష్టం మానవులు ఎవ్వరూ పడలేరు. దాదాపుగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ధర్మో రక్షతి రక్షిత. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాన్ని కట్టుబడి ఉంటారు. ధర్మాన్ని రక్షిస్తే తను రక్షింపబడతాను అని ధర్మం. అట్లాగే రాముడు ధర్మాన్ని రక్షించాడు కాబట్టి ఆ అధర్మాన్ని మరి ఇబ్బంది పెట్టాడు. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని శిక్షించాడు, మంచి వాళ్ళని రక్షించాడు. ఈ ఒక్క 2 పదాల కోసం, చెడు మంచి, దీనికోసమని ఆయన కష్టపడి జీవితం మొత్తం సర్వస్వం ధారపోశాడు. కాబట్టి రాముడు అన్ని యుగాలకి కూడా దేవుడైనాడు. అటువంటి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు సమస్య. మరి శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. 6ంట ఉన్న శుక్రుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ రవి బుధులిద్దరు కూడా ఒక చోట ఉన్నారు. బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. మరి కుజుడు కూడా బాగున్నాడు. రవి బుధుడు బాగున్నారు. తర్వాత ఈ గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వ్యాపారం సాగుతుంది, బాగా డబ్బులు వస్తాయి, అన్ని విధాలు బాగుంది. ఇంత బాగున్నా కూడా ద్వాదశంలో ఉన్నటువంటి గురువు, 6ంట ఉన్నటువంటి కుజుడు, 6ంట ఉన్నటువంటి శుక్రుడు వల్ల బాగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈసారి ఎందుకంటే అన్నీ చెప్పి బాగున్నదని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం కారణం ఏంటంటే పాపగ్రహాలకి బలం బాగా ఎక్కువగా ఉంది. ఈ పాపగ్రహాలకు ఉన్నటువంటి బలం చేత ఏమవుతుంది, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఇది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం ఎట్లాంటిది, మార్గశిరం అయిపోయి 20వ తారీఖు నుంచి పుష్యమాసం రాబోతుంది. ఈ మార్గశిర పుష్యమాసాలు మరి విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు, తర్వాత పితృదేవతని ప్రీతైన రోజులు. ఎప్పుడు ఏ పని చేయాలో ఒక నిర్ణయం ఉంది. ఈ మార్గశిర మాసంలో కలోపూలతోటి విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతైనా మంచి ఫలితం వస్తుంది. మరి సంక్రాంతి పండుగ జనవరి 13, 14, 15 తారీఖుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. అప్పుడు పితృదేవతలను పూజించాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనేటట్లయితే ముందు ఆ మాళాయ పక్షది ఈ ధనుర్మాసం అయిపోయిన తర్వాత సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయటం, పితృదేవతకి మరి బ్రాహ్మణులైతే మరి తర్పణం చేయటమే కాకుండా ఒక గుమ్మడికాయకు బంగారం పెట్టి దానం ఇస్తారు. అట్లా దానం ఇచ్చేట్లయితే కూష్మాండ దానం, అది బూడిద గుమ్మడికాయ దానం చేయాలి. ఇంకా వాళ్ళ పేరుతో స్వయంపాకం, ఇతరులైతే స్వయంపాకాలు ఇచ్చుకోవటం, వాళ్ళ పేరుతో భోజనం పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. మరి మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపుణ్యపాకాలం రోజున ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో ఆ సంవత్సరం అంతా కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటారు. అయినా ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళ పరిస్థితి మొన్న మార్చి 30 వరకు అష్టమంలో శని ఉన్నాడు. ఇప్పుడు నవమానికి శని వచ్చాడు. కానీ అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగా ఇబ్బంది లేకుండా బాగుండాలి అనేటట్లయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఇప్పుడు కూడా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. ఎప్పుడు కూడా కోపం లేకుండా ఈ రాశి వాళ్ళు ఉండాలి. ఏమాత్రం కోపం వచ్చినా తనకే చెడు జరుగుతుంది. శాంతం తనని రక్షిస్తుంది. తన శాంతమే తనకు రక్ష, దయ. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఏ జీవరాశికైనా సరే అంత ఆహారం పెట్టాలి. నోరున్నటువంటి మనుషుల కంటే నోరు లేని జీవరాశులు నాకు ఆకలవుతోంది అన్నం పెట్టు అని అడగడం చేత కాదు, వచ్చి మన మొహాలింగ చూస్తాయి. అటువంటి వాళ్ళకి ఆహారం పెట్టాలి. మరి ఈ జీవకారుణ్య శాస్త్రం అంటారు, ఈ మూగజీవులకి ఆహారం పెడితే ఎంతైనా మంచిది. మూగజీవుల్ని కుడితే ఏం చేయలేవు, మెదలకుండా వెళ్ళిపోతాయి. కానీ
మూగజీవులకు ఆహారం పెట్టడం పైన ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆవుకి ఆహారం పెట్టడం ఇటువంటివి చేయడం చాలా అవసరం. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ నెల చాలా జాగ్రత్త పడండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముందు డేటా ద్వారా జాతకం చూపించుకోండి. 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేదు. అయి పైన ఈ సింహరాశి ఎటువంటిది అంటే సింహరాశికి రవి అధిపతి, సింహమేమో అమ్మవారి ఆవాహనం, ఈ రవనగా సూర్యుడు. ఈ సూర్యుడు 9 గ్రహాలకు అధిపతి. నవగ్రహ మండపాల్లోకి పోయేటప్పటికల్లా నవగ్రహాలకు పూజ చేయాలంటే అన్ని గ్రహాలకు మధ్యలో సూర్యుడు ఉంటాడు. అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు. చెప్పాలి అంటే ముందుగా ఈ ఈ సంవత్సరం మొత్తంలో గ్రహస్థితి పూర్తిగా బాగలేదు. పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. ప్రథమమైనటువంటి గ్రహాలు సూర్య చంద్రుడు. చంద్రుడికేమో మొన్నటిదాకా అష్టమ శని, ఇప్పుడు సూర్యుడికి వచ్చింది అష్టమ శని వచ్చాడు సూర్యుడికి. ఈ సూర్యుడికి అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. అయితే ఎవరైనా సూర్యుడు కూడా కష్టమైనా సూర్యుడు కూడా ఇబ్బంది పెడతాడా, సూర్యుడు కూడా ఇబ్బంది పెడతాడా అంటే మానవులు కానీ దైవం కానీ ఎప్పుడు కూడా భగవంతుడు మానవులైన వాళ్ళని ప్రేమగా చూస్తాడు. ఎందుకంటే ఎవరైతే దైవభక్తి పనులు ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుంటాడు. వాళ్ళకి ఎప్పుడూ మేలు చేయటమే ఆయన ఉద్దేశంగా ఉంటుంది భగవంతుడికి. ఎందుకంటే మనమంతా బాగుంటే ఆయన ఎంతో శక్తివంతుడు అవుతాడు. మనం ఆహారం తింటే మనకు ఎట్లా బలం వస్తుందో భక్తుల్ని రక్షణ చేస్తే భగవంతుడి యొక్క శక్తి పెరుగుతుంది. అందువల్ల భగవంతుడు యందు భక్తి కలిగి ఉండేటట్లయితే మరి భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఎప్పుడు కూడా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ఈ సింహరాశి పూర్వజన్మ స్ఫుటం కలిగినటువంటి రాశి. కానీ ఈ సింహరాశికి అష్టమంలో శని, మరి సప్తమంలో రాహువు. మరి ఈ పరిస్థితుల్లో చెప్పాలి అంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఈ సింహరాశికి ఏ గ్రహాలు బాగలేవు. పూర్తిగా చాలా కష్టదాయకమైనటువంటి పరిస్థితి. అందువల్లనే నేను దాకా విపరీతమైన వర్షాలు, మరి ఇవన్నీ తుఫాన్లు ఇవన్నీ రావటం ఏంటంటే సూర్యచంద్రుడికి బాగా లేకపోవటమే చాలా ఇబ్బందులు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, అమ్మ అనే ఆమె ఎప్పుడు కొడుకు అన్నం పెడుతుంది. ఇంటికి రాగానే అన్నం తినాలా రాదా తిన్నగా రాదా అంటుంది. ఎక్కడికి పోయిచ్చావు, ఏం సంపాదించావు, ఏముంది, నువ్వు ఏం చేసి వచ్చావు అని అడగదు. ఇంటికి రాగానే కొడుక్కి తల్లి అన్నం పెడుతుంది. అట్లాగే సూర్యుడు చంద్రుడు ఎట్లాంటి వాళ్ళంటే సూర్యుడేమో దేవుడు, భూమి కూడా తల్లి. సూర్యుడు తండ్రి, భూమి తల్లి. మరి తల్లి కొడుకు అన్నం పెడుతుంది అంటే ఈ తల్లి అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఇచ్చేదెవరు? భూదేవత. ఈ భూదేవత నుంచి అన్నీ వస్తున్నాయి, రానిదంటూ ఏమీ లేదు. ఆమె ఇస్తేనేగా ఏ వస్తువైనా మన ఇంట్లో ఉంటే తల్లి అన్నం పెట్టడానికి. మరి తల్లిదండ్రులు ఎవరు? భూదేవత తల్లి, సూర్య భగవానుడు తండ్రి. ఏ మతం కానీ ఎవరైనా కానీ ఏ దేవతలను పూజ చేసినా మరి సూర్య చంద్రులను చూసి పండుగ చేస్తున్నారా? భూదేవతను మించిన తల్లి ఉన్నదా? కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా సూర్యుడు భూమి ఒకటే. ఇక్కడో భూమి అక్కడో భూమి లేదు, ఇక్కడో సూర్యుడు అక్కడో సూర్యుడు లేడు. అటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడికి పూర్తిగా బాగలేదు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎంతో హుందాగా ఉంటారు, ఎవరిని చేజాపి అడిగే స్థితిలో ఉండరు. లేకపోయినా పస్తన్న పడుకుంటానికి ఇష్టపడతారు కానీ చేజాపి అడగరు. అటువంటి గొప్ప స్వభావం గలవాళ్ళు. ఈ సూర్య భగవానుడు ఎటువంటి వారంటే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింహం అన్నారు. 1000 తలకాలు ఉన్నాయి. 1000 తలకాలు అనే దానికి అర్థం ఏంటంటే 1000 లెక్కలేనటువంటివి. ఇంత డబ్బు ఉందయ్యా అంటే అంత డబ్బుకి లెక్క ఏమన్నా ఉందా? లెక్క కట్టలేనంత డబ్బు. అట్లాగే సూర్యభగవానుడు కూడా సహస్రశీర్షం దేవం అంటే 1000 తలకాలు ఉన్నవాడు. ఆ కిరణాలు ఎన్ని కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాలు ఏమన్నా లెక్క పెట్టగలవా? అటువంటి సూర్యుడికి మరి సింహరాశికి బాగా లేదు. శని అష్టమంలో ఉన్నాడు, చాలా కష్టదశగా ఉంది. శుక్రుడు ఒక్కడు తప్పితే
ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు. దీనివల్ల మీరు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సింహరాశి వాళ్ళు అశ్రద్ధ చేయవద్దు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా నష్టపడేది మీరేను. ఎందుకంటే జాగ్రత్త అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలిందండి, ఆ దెబ్బ ఆ రక్తం వచ్చింది, మరి కండ కొద్దిగా లేచింది. అశ్రద్ధ చేస్తే ఆ పార్శ్వమే కట్ చేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది, సెప్టిక్ అవుతుంది. అది ఎట్లాగో ఈ సింహరాశి పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చెప్పడం జరుగుతుంది. మీకు అట్లా కావాలంటే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒక నెంబరు 7801071946, ఇంకో నెంబరు 6300061241. ఈ నెంబరు, ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా తగిన ఫీజు చెల్లించి మీరు జాతకం చెప్పించుకోండి. జాగ్రత్త పడండి, ఎంతైనా మంచిది. ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని పూజించడం మర్చిపోవద్దు. ఇష్టదైవాన్ని పూజించడమే కాదు, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో నా భార్య అన్నం పెడుతుందిలే అని వదిలిపెట్టడం కాదు. మా నందిన ఏం చేశారు వెంట, అన్నంలో ఏం వేసుకుంటున్నావు, ఇట్లా అడగాలి. కారణం ఏంటంటే ప్రతి చోట ఇక్కడ ఏమొస్తుందంటే కోడలకి అత్తమామల యందు శ్రద్ధ లేకపోవటం, అత్తమామలకేమో కోడల యందు ఒక ద్వేషం ఉండటం. దీనివల్ల ప్రతి చోట కుటుంబంలో కోడలు అత్తమామలు విడబడటం జరుగుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల కోర్టుకు ఎక్కటం, విడిపోవడం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అటు భార్య ఖాతాలో పెడితే ఇద్దరిని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత. ఖాతాలో ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, కిలో రాయి వేస్తే కిలోకి తగినటువంటి వస్తువులు తీసుకుంటాం. ఏమాత్రం తగ్గినా ఒప్పుకుంటామో ఒప్పుకోము. అట్లాగే మగవాడికి బాధ్యత ఎంతవరకు అంటే తల్లిదండ్రుల మీద భార్య మీద పూర్తిగా బాధ్యత ఉన్నది. జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవటం కాదండి, ఆ ఇంట్లోనే ఒక గదిలో వాళ్ళని అట్టుపెట్టి వాళ్ళు వండుకొని తినేట్టుగా చూసి వాళ్ళు తిన్నారో లేదో చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలా చోట్ల అత్తమామల దగ్గర భార్య దగ్గర తేడా వస్తుంది. అందువల్ల భార్యని వదిలిపెట్టడానికి వీల్లేదు, తల్లిదండ్రులను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ వస్తున్న సమస్య అదే. ఒకప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ పెత్తనంతో ఇళ్ళు జరిగినాయి, వాళ్ళ పెత్తనం పోయింది. అందరూ సంపాదిస్తున్నారు. వాళ్ళు సర్వస్వం ధారపోసి పిల్లలకి చదువు చెప్పించారు. వాళ్ళు సర్వస్వం ధారపోసిన తర్వాత మరి పిల్లవాడు సంపాదన పరులవుతాడు, మమ్మల్ని పోషిస్తాడని వాళ్ళు ఆశ పెట్టుకొని ఉంటే మరి పెళ్ళి కాగానే కోడలు రాగానే ఆమెతో సమస్య వస్తుంది. ఇది అందరూ ఆలోచించుకోవాలి. కోడలు ఎప్పుడు కూడా పుట్టింట్లో 25 ఏళ్ళ వరకే ఉంటే ఆ తర్వాత 75 ఏళ్ళు అత్తగారింట్లో ఉండాలి. మరి ఈ అత్తగారింట్లో ఉండేటువంటి కోడలు కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. పెద్దవాళ్ళు అయిన తర్వాత హస్తాయుష్టం అంటారు. వాళ్ళు ఏదో అనవసరం మాటలు మాట్లాడతారు. అదే పట్టించుకోకుండా కోడలు జాగ్రత్తగా చూడాలి. మరి మొగుడైన వాడు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడాలి. ఇట్లాంటివి వాటి వల్ల ఈ సింహరాశిలో కూడా అటువంటి ఇబ్బందులు బాగా వచ్చేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి ఎవరిని వదులుకోవద్దు, ఎవరిని అన్యాయం చేయొద్దు. వృద్ధాశ్రమాలకు పంపించే పనులు చేయకుండా ఉండడం చాలా అవసరం. ఈ వృద్ధాశ్రమాలకు పోయిన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖపడుతూ ఉంటారు. కొడుకు కానీ కోడలు కానీ పిల్లలు కానీ కనబడకపోతే వాడు పడే బాధ, వాళ్ళ ఉసురు కొడితే మరి వాళ్ళ సంతానం అంతా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు పడైపోవాలన్న ఏడవరు, మన వల్ల కళ్ళకు కనబడతారు, కొడుకు కనబడతాడు. మరి అక్కడ లేరా, ఎప్పుడు వాళ్ళని తలుచుకొని దుఃఖపడతారు. ఎందుకంటే వాళ్ళ కంటపడి నీళ్లు వచ్చిన ధార మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యారాశికి కూడా ఏకాదశంలో గురువు, 6ంట రాహువు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. రాహు వల్ల డబ్బులు వస్తాయి, బాగుంటుంది. మరి గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీయానం, మరి చదువులో మంచి ఉత్తీర్ణత ఇవన్నీ ఉంటాయి. కానీ అర్ధాష్టమ కుజుడు, సప్తమంలో శని, మరి ఇది చాలా బాధాకరం. మరి రాహు కూడా బాగున్నాడు,
రాహువు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. వ్యాపారం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. సరిగా చెప్పాలంటే ఈ కన్యారాశిని గురించి చెప్పడానికి ఎక్కడా మంచి అంటూ ఏమీ కనపడలేదు. ఏం చేయాలి అనేది కూడా, నాకు ఏం చెప్పాలనేది కూడా తోచనంత అటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది కాకుండా ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకోండి. శివాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలు ఇచ్చి పూజ చేయించండి. శనికి నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. శనివారం ఈశ్వరుడికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం. మరి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు మారేడు దళాలు తీసుకొని వెళ్ళి శివలింగం మీద మారేడు దళాలు పెట్టించండి, చాలా మంచిది. ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం స్వార్పణం అని. మరి ఈ కన్యారాశి వారికి ఒక్క మారేడు దళం 3 ఆకులు కలిసినటువంటి మారేడు దళం కనుక పెట్టినట్లయితే 3 జన్మల పాపాన్ని హరిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ దోషాలన్నీ పోవాలంటే ఈశ్వరార్చనని మించింది లేనే లేదు. తర్వాత కాదండి మాది పల్లెటూరు, మా ఊళ్ళో దేవాలయం లేదు, శివాలయం లేదు, చాలా దూరం పోవాలి అనేట్లయితే ఒక మట్టితో శివలింగం చేయండి. ఏమొద్దు, హర 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 అని నీళ్ళు పోయండి. మరి అభిషేక ప్రియో రుద్ర, అలంకార ప్రియో విష్ణు, అలంకారం చేసి పూలదండలు వేసి చేస్తే విష్ణుమూర్తి వరమిస్తాడు. ఈశ్వరుడు నీళ్లు పోస్తే వరమిస్తాడు. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మట్టితో శివలింగం చేసి దానికి హరహరాలు నీళ్లు పోసి మరి చేతనైతే ఓ బెల్లం ముక్క లేకపోతే వంట చేసుకున్న మహానివేదన పెట్టండి. అట్లా పెడితే ఈ కన్యారాశి వాళ్ళకి సమస్యలు లేకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా మీ ఇష్టదైవం, మీ వంశంలో మీ కుటుంబంలో ఎవరైతే ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుణ్ణి మర్చిపోకుండా పూజించండి. తర్వాత ఇంటికి భార్య లక్ష్మి. ఎందుకంటే భార్య వల్ల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో సమస్య రావటమే మరి మన అనాది ధర్మానికి పూర్తిగా విఘాతం కలుగుతోంది. మరి కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి అనింది. ఇంట్లో భార్య కళ్ళమని నీళ్ళు పెట్టుకోకూడదు. భార్య చెప్పిన మాట కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు డంభ, షట్కర్మయుక్త కుల ధర్మపత్రి అన్నారు. ఎప్పుడు కూడా మంత్రిలాగా ఉపయోగపడాలి భార్య. ఎంతసేపు తను తింటూ నలుగురు పెట్టే మనస్తత్వం కావాలి. భార్య కూడా ఎంతో ఓర్పు కావాలి. కానీ ఏదైనా కష్టం వస్తే ఆమెని కంటెంబడి నీళ్లు వచ్చినాయి అంటే మాత్రం ఆ కుటుంబం బాగుపడదు. కాబట్టి ఆడమనిషి ఎంతో ప్రశాంతంగా ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా కనుక చూపించుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ కన్యా రాశి పరిస్థితి వచ్చేప్పటికల్లా చాలా భ్రష్టత్వంగా ఉంది. ఉన్న వాటిలో 2 గ్రహాలు తప్పితే 6 గ్రహాలు బాగాలేవు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మేము జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు నష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు నష్టం వస్తుంది కాబట్టి సత్య ధర్మాలకు కట్టుబడండి. సత్య ధర్మాలకు ఎవరైతే కట్టుబడతారో అన్ని కష్టాల నుంచి ఓర్చుకోగలుగుతారు. ఎప్పుడు సుఖం వచ్చినప్పుడు సంతోషపడటం, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం కాదు. మరి హరిశ్చంద్రుడు అంతటి వాడు మరి శ్మశాన వాటికలో మరి శవదానం చేసే చోట హరిశ్చంద్రుడు ఉన్నాడు. మరి చక్రవర్తి లాంటి వాడికే కష్టాలు వచ్చినాయి, మన అంతటి వాళ్ళం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మేము జాతకం చూపించుకుంటే మంచిది. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకోవడం, నల్ల నువ్వులు దానం ఇవ్వడం. తర్వాత ప్రతిరోజు కూడా నవగ్రహాల ప్రదక్షిణ చేయడం అవసరం. చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత బయట రంగానే కాళ్ళు కడుక్కుంటారు. నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కుంటే గుళ్ళోకి పోయినటువంటి మంచి ఫలితం రాకపోగా చెడు ఫలితం వస్తుంది. చాలామంది నేను చూస్తున్నా గుళ్ళో ఉండగా ఏమండి
నవగ్రహాల గుళ్ళో పోయి కాడు కడుక్కోవచ్చా అంటే కడుక్కోకూడదని చెబితే, నేను చూడకుండా నా వెలగ నుంచి గుళ్ళో పోయి కాడు కడుక్కుంటారు అంటే ఈయనకేం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కోవద్దని చెప్తున్నా. ఎందుకు? కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటారు? ఏ బాత్రూమ్కో ఏ లెట్రిన్కో వెళ్తేనో ఏ తొక్కరాంది తొక్కామనుకుంటేనే కాళ్ళు కడుక్కుంటాం. ఆ గుళ్ళో ఉన్న నవగ్రహాల గుళ్ళో తొక్కరాంది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి అటువంటి పని చేయటం వల్ల వచ్చే నష్టమైంది. ఇప్పుడు మనిషిని పూజ చేసి కాళ్ళు పెట్టుకొని దండం పెట్టి తండ్రి ఉన్నాడు గుడ్డలు పెట్టి ఆ చెప్పులు ఒక్క దెబ్బ కొట్టావనుకో, ఈ చేసిన దానికి ఏమైనా ఫలితం ఉందా? తండ్రిని అన్నం పెట్టావు, పోషించావు, అన్నీ చూసావు, బాగానే ఉంది. ఒక దెబ్బ దవడ ఎట్టు కొట్టావు అనుకో, నువ్వు చేసిన ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అట్లాగే దేవాలయానికి వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ముందు కాళ్ళు కడుక్కోండి, తర్వాత గుళ్ళోకి వెళ్ళండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు? బయటకు వచ్చి కొంతసేపు కూర్చోవాలి. కూర్చొని పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రం కొద్దిసేపు రెండో వాళ్ళతో మాట్లాడద్దు. వాళ్ళ గుళ్ళల్లో ఏం జరుగుతుందో వస్తారు, ఆ పక్క ఈ పక్క వస్తుంది, నేనే కూడా వస్తున్నా ఆగాలంటుంది. ఏం ప్రదక్షిణాలు చేస్తున్నా ఆమె కూర్చుంటుంది. ఆగరంగా ఏమొస్తుంది? ఇద్దరు ఒకళ్ళతో కూడా కబుర్లు, పక్క ఇంట్లో సంగతులు, ఆ ఇంట్లో సంగతులు, ఇంట్లో సంగతులు. మరి ఇంట్లో ఎప్పుడు ఇవే మనం చెప్పుకునేది. పక్క ఇంట్లో కానీ ఇంట్లో కానీ మొగుడి మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ పక్క ఇంట్లో గొడవలు కానీ ఎవరైనా తగాదాడుకుంటుంటే ఏమిటని కానీ ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అది కాదు మనకు కావాల్సింది. మనం బాగుండాలంటే మనం దైవాన్ని పూజించాలి, దైవాన్ని స్మరించాలి. ఎప్పుడు కూడా ఒకళ్ళని ఇట్లా చూపిస్తే 3 వేళ్ళు మనం చూపిస్తున్నాయి, అది ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఎవరెట్టా ఉన్నారు, వాళ్ళు ఎట్టా ఉన్నారు, వీళ్ళు ఎట్టా, ఇవి కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఎట్లాగైనా ఉండని, మనం బాగున్నామా లేదా, మన పద్ధతి బాగుందా లేదా, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా, అది అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అటువంటి వ్యక్తిత్వం కోల్పోతున్నారు. ఇప్పుడు అనాది ఈ మతం అనాది మతం. ఈ మతాన్ని ఎవరు సృష్టించింది కాదు, మొదటి నుంచి వచ్చినటువంటి మతం. ఈ మతం నుంచి కాపీ చేసుకొని ఇతర మతాలు సృష్టింపబడ్డాయి. ఇతర మతాలు కూడా ఏం చేస్తున్నాయి? ఈ మతంలో చెప్పిన ధర్మాలే చేస్తున్నాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టడం జరగొట్టమని చెప్పట్లేదు, భార్యను జాగ్రత్తగా చూసుకోవద్దని చెప్పట్లేదు, ఎవరన్నా వాకిట్లో వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టమనుంది, ఎవరింట్లో పెళ్లి జరిగినా 10 మందికి భోజనం పెడుతున్నారు. ఏ మతస్థులైనా కానీ అందరూ భోజనం చేస్తున్నాం. కానీ మతం అనేది మనుగడ నేర్పేది, మనిషిగా బతకడానికి మార్గం చూపించేది మతం. ఇటువంటి మతాన్ని విస్మరించి తను సంగతి వదిలిపెట్టి పక్క సంగతులు మాట్లాడటం, దీనివల్ల చాలా నష్టాలు వస్తూ ఉంటాయి, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇంత వివరంగా చెబుతున్నాను. కన్యారాశికి పూర్తిగా బాగాలేదు. ఏమి లేదండి, పెళ్ళి సంబంధం చూడటానికి వచ్చారు అంటే వాళ్ళ పిల్లాడికి ఇద్దాం కొనుక్కుని వచ్చాము. ఏంటి వాళ్ళ పిల్లవాడి సంగతి ఏంటంటే, ఏమో నాకు తెలియదంటే పర్వాలేదు, కాదు తెలిసి మంచివాళ్ళు ఇచ్చే పర్వాలేదు, వాళ్ళ ఏమో నాకెందుకు లేదు అంటే ఇంకేమవుతుంది, వాళ్ళు మానుకుంటారు. ఎప్పుడు కూడా వివాహం అనేది చెడగొట్టకూడదు. వివాహం చెడగొట్టడం చాలా తప్పు. భార్యాభర్తల మధ్యలో గొడవలకి రాకూడదు. ఇవి చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. ఏమంటున్నది? అజామధ్యే ద్విజామధ్యే దంపత్యో గురు శిష్యయో. ఆవుజుల మధ్యలో, బ్రాహ్మణులు ఇద్దరి మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎప్పటికీ కలువ చేసుకోకూడదు. దీనివల్లే సంసారాలు పాడైపోతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి, కుటుంబాలు విడబడిపోతున్నాయి, నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్త వహించాలి. స్వస్తి. 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా రవి, కుజుడు, కేతు, శని ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీనివల్ల రవి వల్ల ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది. కుజుడి వల్ల ఇల్లు, భూములు కొనుక్కుంటానికి బాగుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శని వల్ల మోటార్ వాహనాలు, ఇనుముకు సంబంధించినవి ఇటువంటి సంపాదించుకుంటానికి బాగుంది. దాదాపుగా శనిసగానికి బాగుంది. ఇచ్చిన వాటిలో ఈ తులారాశి వరకు కొంచెం బాగున్నది అని చెప్పాలి. ఈ తులారాశి వాళ్ళు మంచిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ మంచిని ఉపయోగించుకోవాలి అంటే
ఎప్పుడో ప్రతి చోట ఏం జరుగుతుందంటే ప్రతివాడు కూడా లేనప్పుడు లేదు అని బాధపడతారు, ఉన్నప్పుడేమో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఎట్లా ఉంటాయి, గుడ్డలు ఉన్నాయండి, ఎవరో ఒక రకంగా ఉన్నారంటే ఆ రకం మనం కొందాం. ఈ గుడ్డలతోటి చాలా నష్టం జరుగుతుంది. విపరీతమైన వస్త్రధారణ, గుడ్డలు ఎక్కువ కొనుక్కోవడం. ఈ గుడ్డలు ఎన్నో బీరువాలు చాలటలేదు, చాలా చోట్ల చూస్తున్నాం. మరి వచ్చిన డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే రేపు కష్టం వచ్చిన రోజున నీకు డబ్బులు ఎట్లా మిగులుతాయి? ఇవాళ వచ్చిన ధనాన్ని రేపనే రోజు ఉంటుందని జాగ్రత్త తీసుకోవాలి. ఒకటే చెప్పబోయేది, నువ్వు పంచపక్ష పరవాణాలు తిన్నావా, ఉప్పు కారం వేసుకొని తిన్నావా ఎవరు చూడలే. బయటికి పోయిన తర్వాత హీనంగా బతకడం కాదు, తను తింటూ ఒకళ్ళకి పెట్టడం కావాలి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే నీకు జాతకం బాగున్నప్పుడు నువ్వేం చేయాలి? అతిథి అభ్యాగతులకు పెట్టాలి. ఎవరైనా వాటిలో గడుపుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదైనా అంత పెట్టడం అలవాటు చేయాలి. అట్లా చేస్తేనే నీకు ఎప్పుడూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా కాకుండా బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటం, ఫ్యాన్సీ ఐటమ్స్ కొనటం. ఒక మంచం ఉందండి, సరిగ్గా టేకు మంచం వస్తే ₹1,00,000 పైన అవుతుంది. ఇట్లాంటివి కొంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి మొన్న ఈ మధ్య ఏమైంది, ఒక మంచి టేకు మంచం, మంచి టేకు, ఆ మంచం ₹1,00,000 పైన అయింది. డబ్బులు కట్టేశాడు, మంచం బయట పెట్టాల్సి వచ్చింది. ఈ మంచం తీసుకొని రావడానికి సిద్ధపడ్డాడు. ఇంట్లో భార్య కాలు జారి పడ్డదిట, నడుములు ఇరిగినట, హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయాలన్నారు, ₹1,00,000 అవుతుందన్నారు. ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాడు. అయ్యా మా భార్య ఇబ్బంది వచ్చింది, డబ్బులు లేవు, నీకు నా మంచం కొంత డబ్బులు తీసుకో, కనీసం 10,000 తీసుకో, లేకపోతే 20,000 తీసుకో, మిగతా డబ్బులు నాకు అంటే నువ్వు మొత్తం ఇచ్చినా కూడా నేను మంచం తీసుకోను. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉంటాయి. బంగారం కొంటే 10% దగ్గర నీకు మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ వల్ల వచ్చేది ఏమిటి? కొన్ని చోట్ల చూస్తున్నాం, సోఫాలు కొంటూ ఉంటారు, ఇల్లు పట్టగా సెకండ్ హ్యాండ్గా అమ్ముతున్నారు. ఇట్లాంటి అనవసరమైన ఖర్చుల వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు రేపనే రోజుకి ఆలోచించుకుంటే చాలా బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖర్చుని జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఏదో సమయానికి తగ్గట్టుగా ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కానీ రాహు బాగాలేడు, తర్వాత శుక్రుడు బాగాలేడు, బుధుడు బాగాలేడు, మరి గురువు బాగాలేడు. ఈ 4 గ్రహాలు బాగా లేకపోవడం వల్ల చదువుకునే పిల్లలకు ఇబ్బంది, కుటుంబాల్లో కలహాలు రావడానికి అవకాశం ఉంది. మరి డబ్బులు రావాల్సినవి రావు, కట్టాల్సినవి తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీరు జాతకాన్ని చూపించుకోండి. ఈ రాశి వారు మాత్రం ఈ ధనుర్మాసం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, ఉదయించే సూర్యుడు బ్రహ్మతో సమానం, మధ్యాహ్నంతో మహేశ్వరం, 12 గంటల సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం 5 గంటల టైంలో విష్ణువుతో సమానం. నీవు గుళ్ళోకి పోవటం కాదు, ఇక్కడ ఉండి 3 వేళలా సూర్యుడికి నమస్కారం చేయండి. ఆ సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ సూర్య నమస్కారాల వల్ల 9 గ్రహాలకి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. ప్రతిరోజు అంటే గుళ్ళో పోతాయా ఉరికిన సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుందని కాదు, సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే పొద్దున్నే దీపారాధన చేస్తామండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురునే చెప్పాం కదా. మరి బ్రహ్మకి పూజ అంటూ లేదు, జ్యోతి బ్రహ్మస్వరూపం, దీపారాధనే బ్రహ్మస్వరూపం. 24 గంటలు ఎక్కడైతే దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. మరి ఒకప్పుడు నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన జరిగేది, ఇప్పుడు కరెంటు వచ్చింది. కరెంటు మా చిన్నతనంలో నా ఇంట్లో కరెంటు లేదు. మరి దాదాపు ఒక దీపారాధన కుంది లాంటి ఉండేది, పైన అల్లాడు కట్టేవాళ్ళు, దాంట్లో దీపం వెలిగేది, దానికి గ్లాసు పెట్టేవాళ్ళు, దీపారాధనలాగా వెళ్తురు. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో మరి కరెంటు స్తంభాల దగ్గర పోయి చదువుకున్నాం. అది
కరెంటు లేదనే ఉద్దేశం నాకు లేనే లేదు. నా కూతురు పుట్టిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత లాంతరగా వెళ్ళి చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారా కరెంటు లేకుండా అడిగింది. నేను పిచ్చోడిని అయిపోయినప్పుడు అప్పుడు కరెంటు తీయించా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆడంబరాలకు పోవటం ఎక్కువైపోయింది. మరి ఆధారం లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి ఆడంబరాలకు పోయి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇది చాలా పొరపాటు జరుగుతుంది. కాబట్టి ఈ రాశివాడు కూడా జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి వచ్చేటప్పటికల్లా ఈ వృశ్చిక రాశికి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. బుధాదిత్య యోగం. రవి, బుధుడు బాగున్నారు. మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత కుజుడు బాగున్నాడు. ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కొనుక్కుంటానికి బాగుంది. తర్వాత చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం అటువంటివి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. శని, రాహు, కేతువు, మరి గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. ఇందులో 3 గ్రహాలు శని, రాహు, కేతువు 3 పాపగ్రహాలే. ఈ పాపగ్రహాలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మరి ఈ పాపగ్రహాల వల్ల విపరీతమైన నష్టాలు రావడానికి ఇబ్బంది అవుతుంది. అయితే ప్రత్యేకించి నేను చెప్పబోయేది ఏంటంటే మార్గశిర మాసం పుష్యమాసంలో ఈ జనవరి వస్తుంది. ఈ మార్గశిర మాసం పుష్యమాసం కూడా విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు, ఈశ్వరుడికి కూడా ప్రీతైన రోజులు. ఆర్ద్ర నక్షత్రం రోజునేమో శివుడి యొక్క ద్వారదర్శనం ఉంటుంది. ఏకాదశి రోజున మరి విష్ణుమూర్తి ద్వారదర్శనం ఉంటుంది. ఈ విష్ణుమూర్తిని ఈశ్వరుని పూజించే రోజులు. ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి ఎప్పుడు పూజించాలి అనేటువంటి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా వినాయకుడి పూజ, ఆశ్వేజ మాసం వచ్చేప్పటికి అమ్మవారి పూజ, కార్తీక మాసం వచ్చేప్పటికి ఈశ్వరుడి పూజ, మరి మార్గశిరం పుష్యం వచ్చేప్పటికల్లా విష్ణుమూర్తి పితృదేవతల పూజ. ఇవి తప్పనిసరిగా చేయాలి. ఇవి ఏమీ చేయకుండా నిద్ర 9 గంటలు లేవటం, లేకపోతే 10 గంటలు నిద్ర లేవటం, రాత్రి పొద్దుపోయి పడుకోవటం. ఏమిటంటే నాకు నిద్ర పట్టదండి, అందుకోసం నిద్ర మాత్రం వేసుకున్నానండి. కాదండి, వ్యాపారంలో బాగా ఆలోచనలు ఎక్కువైపోయి ఏదో కొద్దిగా మందు సేవిస్తున్నాను, ఈ మందు సేవిస్తే నిద్ర పట్టదు, నిద్ర మెడుకు రాదు. ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సమస్యలను పెంచుకుంటున్నారు, పెంచుకొని ఇబ్బంది పడుతున్నారు. ఏమవుతుంది, ఈ మందు సేవించే వాళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళని విమర్శించడం కాదు, దానివల్ల వాళ్ళకి తెలుసు వాళ్ళు నష్టపడుతున్నాం అనే సంగతి మాత్రం వాళ్ళకి తెలుసు. కానీ దానికి ఒక అవకాశం తీసుకుంటున్నారు. ఏ కుటుంబంలో గొడవ లేకపోతే వ్యాపారంలో సమస్యలు తట్టుకోలేక కాస్త తాగుతారంటారు. ముందేమో తట్టుకోలేక తాగుతావు, చివరికి దానికి బానిస అవుతున్నావు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఇంతవరకు ఇంట్లో తిని కూర్చోండి చాలని చెప్పా. ఇక్కడి నుంచి కాస్త బాగుంది. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవటం కానీ, శుక్రుడు వల్ల వివాహం కావటానికి కానీ, రవి వల్ల విదేశాలకు వెళ్ళటానికి కానీ బాగుంది. ఈ టైంలో ఇంత మాత్రం చేత కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూసుకోవాలి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి దాదాపుగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి యొక్క లక్ష్యం ఏంటంటే అనురాధ నక్షత్రం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఇది వృశ్చిక రాశి అయింది. ఈ వృశ్చిక రాశికి అనురాధ నక్షత్రం చాలా మంచిది. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంక్షేమం, అందరితో మిత్రత్వంగా ఉండటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు అందరితో మిత్రత్వంగా ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, అందరినీ నమ్ముతారు, అడిగిన వాళ్ళకల్లా ఇస్తారు. తనకు కావాల్సి ఇచ్చినప్పుడు రూపాయి దొరకదు. అన్ని విధాలు నష్టపడతారు. ఉన్నప్పుడేమో వాళ్ళంత ఆనందం ఇంకెవరికి లేదు, లేనప్పుడు వాళ్ళంత దుఃఖం ఎవరికి ఉండదు. ఇటువంటి బాధలు చేతులారా తెచ్చుకుంటున్నారు. ఈ జ్యేష్ఠ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా తనకు కానీ ధర్మం మొదలు జడ్డ బేరం అన్నారు.
రేపనేది తన కుటుంబానికి ఏమిటనే ఆలోచించకుండా ఇతరులకు ఉపయోగపడి ఏమీ లేకుండా చేసుకొని తనకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ లేక తీసుకున్న వాళ్ళు ఇవ్వక బతకడానికి చేతకాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అనురాధ నక్షత్రం చాలా విశేషమైంది. ఈ అనురాధ మిగతా కాలంలో వర్షాలు కురవకపోయినా అనురాధలో కురిసినటువంటి వర్షం వల్ల మనోవ్యాధులు పోతాయనుంది. అటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళంత మంచివాళ్ళు ఎవరూ లేరు. తన మంచి తనకు ఉపయోగపడదు. ఎప్పుడు కూడా తన మంచి ఎట్లా ఉండాలి, తన సంగతి చూసుకొని మిగతా వాళ్ళ సంగతి చూడాలి. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమ ధర్మంలో తన భార్య పిల్లలు, లేకపోతే ఆడ మనిషి తన భర్త పిల్లలు వాళ్ళ బతుకు సంగతి చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా షడ్భాగం తను సంపాదించే దాంట్లో 6వ వంతు భాగం దాన ధర్మాలు ఖర్చు పెట్టమన్నారు. దాన్ని మించి ఖర్చు పెడితే అది ధర్మం కాదు, అధర్మమే అవుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంతకుముందు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే కొంచెం మార్గం వస్తుంది. కానీ తొందరపడి జాయింట్ వ్యాపారాలు కానీ జాయింట్ వ్యవహారాలు కానీ చేయొద్దు. స్వతంత్రంగా తను చేసుకున్నది తనకే ఉపయోగపడుతుంది. ఇతరులతో కలిస్తే మాత్రం పూర్తిగా నష్టపడే పరిస్థితి ఈ వృశ్చిక రాశి కనపడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే మరి శని పంచమంలో ఉన్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఈ అష్టమంలో గురువు వల్ల కష్టాలు ఎక్కువ అంటారు. ఒక నోటి మాటతో తగాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మీ నాన్న ఉన్నాడా అని అడిగిన దానికిన్నో నీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడిగిన దానికి ఎంత అర్థం ఒకటే. అదేమో మంచిగా ఉంది, ఏమో వికటంగా ఉంది. ఇట్లా నీ నోరే నేను చేరగొడుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశివాళ్ళు కూడా చెప్పాలంటే విష్ణుమూర్తిని పూజించండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించండి. మరి జనవరి నెల 13, 14, 15 తారీఖులు సంక్రాంతి పండుగ వస్తుంది. పితృదేవతలకి మరి పూజలు చేసేటువంటి సమయం, వాళ్ళని మర్చిపోకూడదు. ఎంత నువ్వులు నీళ్ళతో తర్పణం అనేది చేస్తారు. చేస్తే పితృదేవతలు నరకం నుంచి మోక్షానికి వస్తారట. ఇటువంటివి చేయటం వీళ్ళకి చాలా అవసరం. 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. అయితే ఈ రాశికి శని కుజులు పూర్తిగా బాగాలేదు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. దీనివల్ల అధికమైన ఖర్చులు. అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. కుజుడు బాగుండకపోవటాన అనారోగ్యాలు, వ్యాధులు, ఆపరేషన్లు ఇట్లాంటివి జరగడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపారానికి బాగా ఉపయోగపడతాడు. శుక్రుడు గృహానికి, గృహ సంబంధమైనటువంటి వస్తువులు, దర్వాజాలు, తలుపులు, కిటికీలు, సిమెంటు, ఇసుక, ఐరన్, శానిటరీ వీటన్నిటికీ కూడా వ్యాపారస్తులు బాగుంది. ఇల్లు కొనుక్కునేవాడు బాగుంది, ఇల్లు కట్టుకునేవాడు బాగుంది, ఇంటికి సంబంధించిన బ్రోకర్స్ బాగుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటికి బాగుంది. కానీ రవి, కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల ఉన్న వాటిల్లో 4 పాపగ్రహాలే. రవి, కుజుడు, శని, కేతువు. ఈ పాపగ్రహాలకి శుభగ్రహాలకి తేడా ఏమిటంటే మంచివాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి అపకారం చేయడానికి ఇష్టపడరు. తప్పనిసరిగా వాళ్ళ జోలికి వస్తేనే వాళ్ళు ఏమన్నా అప్పటికైనా స్పందిస్తారు. పాపగ్రహాలు అట్ట కాదు. అవకాశం దొరికింది అంటే మాత్రం వీళ్ళు ఇదోటి చేయాలి. మన జనంలోనే ఉంది ఆ బుద్ధి. దుర్మార్గుడు ఎంతసేపు ఏం చేస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా 4 పోట్లు పుడుస్తాడు, ఇంకా బతుకుతాడేమో అనుమానం వస్తుంది. ముక్కలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాడు పాపగ్రహాలతో పుట్టినటువంటి వాడు. పాపగ్రహాల యొక్క సంపర్కంతో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. పాపగ్రహాలు ఏమిటి? ఇప్పుడు రాహు, శని, రవి, కేతువు ఈ గ్రహాలు, కుజుడు
పూర్తిగా బాగాలేదు. బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు చెప్పడానికి వీలేదు. ఏమంటే ఒక అనారోగ్యం వచ్చినా, ఒక ఆపరేషన్ వచ్చినా, వ్యాపారం బాగుంది, డబ్బులు సంపాదించావు, ఈ సంపాదించిన డబ్బులు ఏ మూల చాలవు. ఇంకా ఏదైనా ఉంటే బంగారం పాడు అమ్మే కావాలి, లేకపోతే బ్యాంకులో ఉన్న డబ్బులనే కావాలి. ఇవి అవి లేకపోతే తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి. తప్పదుగా. ఏ కాలం ఎదిగింది, ఆపరేషన్ అయింది, బాగానే ఉందండి. ఆపరేషన్ అయిన తర్వాత 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో మంచం నుంచి రావడానికి వెళ్ళలేదు. అసలు ఇంటి యజమానిగా ఇట్లాంటిది వస్తే ఈ 4 నెలలు అతను పనిచేయడుగా. వచ్చే ఆదాయం రాకపోయా, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయా. ఇది సంవత్సరానికి కాదు, 2 ఏళ్ళకు కూడా ఈ బాధ పోదు, అప్పుల బాధ. మరి ఖర్చు అయింది, మళ్ళీ తను వచ్చే సంపాదనకు వచ్చే లోపల ఈ 3 నెలలో, 4 నెలలో పడ్డ బాధ, ఈ పడ్డ అప్పులు తీరడం కష్టమవుతుంది. కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అదే పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ చదువు పూర్తి చేయాలి. ఇవన్నీ రకరకాలైన సమస్యలతో చాలామంది ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని విపరీతమైన ఖర్చుదారుడు. కుటుంబ యజమానికి చాలా ఇబ్బందులు, కష్టాలు రావడానికి బాగా అవకాశం ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు, అవసరమైతేనే ప్రయాణం చేయాలి. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఏ చీట్లో పాడుకుండేటువంటి వాళ్ళకి హామీ ఉండద్దు. ఎందుకంటే ఒక గ్రూపులో 10 మంది చీట్లు కడుతూ ఉంటారు. ఆ పాడుకునే వాళ్ళతో పాటు ఇతను కూడా చీటీ కడుతున్నాడు అనుకోండి, ఆయన హామీ ఎవరన్నా హామీ తెచ్చుకోవాలి అంటారు. వీళ్ళలో ఎవరన్నా హామీ ఇస్తే వాడు పాడుకున్న తర్వాత వాడు చీటీ కట్టడు, ఆ డబ్బులను కట్టాల్సి వస్తుంది. కొన్ని చోట్ల బ్యాంకుల్లో ఇండస్ట్రీస్ లోన్ ఉంటుంది. అట్లాంటి లోన్లకి సంతకం పెట్టామనుకో, వాడు డబ్బులు తీసుకొని వ్యాపారం చేయడు, పరాదపై వెళ్ళిపోతాడు. నీ ఆస్తి అమ్మినా కూడా ఆ బాధ్యత చేయదు, జైలు పాలవాల్సి వస్తుంది. వాడు దొరికిన దాకా వీడిని శిక్షిస్తారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ద్వితీయంలో ఉన్నటువంటి కుళ్ళు వల్ల నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయొద్దు. తర్వాత అప్పులు చేస్తే అనవసరమైన ఖర్చులు పెడితే ఇబ్బంది పడతారు. ముందు ఈ రాశివాడు శనికి 19,000 జపం, కుళ్ళుకి 7,000 జపం, రవికి 6,000 జపం, ఇట్లా జపాలు చేయించుకొని, ముందు కేతువుకి 7,000 జపం ఇట్లా చేయించుకొని, మరి కుళ్ళుకి కందులు దానం, రవికి గోధుమలు దానం, శనికి నల్ల నువ్వులు దానం, కేతువుకి ఉలవలు దానం, ఇవన్నీ ఇవ్వటం మంచిది. ఇట్లా ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి, శివాలయంలో శివుడికి ప్రదక్షిణం అంటే చండీ ప్రదక్షిణం అంటారు. ఇక్కడ గుళ్ళు అడిగితే చెప్తారు. ఆ చండీ ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర మట్టి నేలలో అవి వేయండి. ఎందుకంటే అన్నదానం చేస్తేనే కానీ ఈ దోషాలు పోవు. అన్నదానం అంత చేయాలంటే కష్టం కాబట్టి శక్తి లేని వాళ్ళు పిపీలికా సమారాధన అంటారు. చీమలు, అందులో నల్ల చీమలు, గబ్బు చీమలు అంటారు. ఊరికినే పాకుతాయి కానీ కుట్టవు. ఆ చీమలు కనుక మీరు వేసినటువంటి బియ్యపు రవ్వ, పంచదార కలిపింది ఆ నల్ల చీమలు, గబ్బు చీమలు తింటే మీకు ఈ దోషాలు పోతాయి. ఈ దోషాలు పోవడానికి చాలా ప్రయత్నాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంట్లో తెల్లవారుజాము లేచి ఆడమనిషి స్నానం చేసి, మరి దీపారాధన చేసి, మొహాలు బొట్టు పెట్టుకొని భర్త మొహం చూడాలి. అట్లా ఉంటే భర్తకి భార్య లక్ష్మి, ఈ దరిద్ర బాధలన్నీ పోతాయి. కానీ ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. శని కుజులు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కనబడుతున్నారు. అదే కాదండి, ఈ సమస్యల్లో, ఈ కుటుంబంలో భార్యాభర్తలకు కూడా అన్నీ తక్కువే, ఏదీ ఉండదు, చాలా ఇబ్బంది. తేలేదని భర్త మీద భార్య కోపం వస్తుంది. భర్త ఏమో తీసుకురావడానికి తగినటువంటి మరి డబ్బు లేక ఇబ్బంది పడతాడు. దీన్ని ఒకళ్ళను వాళ్ళు తెలుసుకొని, అవగాహన చేసుకొని, ఉప్పు కారం వేసుకొని తిన్నా తప్పులేదు కానండి, గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. ఆశ మహాపాశం. పాశం అంటే యమపాశం అంటారు. యముడు పాశం వేసి తాగితే మరి ప్రాణం పోతుంది. ఆశ పాశం. ఆశ అనేది ఒక పాశం లాంటిది, యమపాశం లాంటిది. కాబట్టి మానవుడు పంచపక్ష పరవాలనాలు తిన్నా, ఉట్టి ఉప్పు కారం వేసుకొని తిన్నా, గంజి తాగినా కడుపు నిండుతుంది.
కానీ నేను అట్లా తినలేదే ఇట్లా తినలేదే లోపల ఆలోచన రాకూడదు. ఎక్కడి దాకా ఎందుకు రాగి జావ అంటారు. డాక్టర్లు ఏం చెబుతున్నారు, షుగర్ పేషెంట్లందరినీ కూడా రాగి జావ తాగండి అంటారు. రాగి జావ ఎంతో బలమైంది అంటారు. దాన్ని తినడానికి ఇష్టపడతారా? రాగి జావ తాగరు. ఆహారం అనే దానికి శరీరానికి బలం వచ్చేది ఆహారం. తగిన ఆహారం తినకుండా ఏవేవో తింటాం, పనికిరానివన్నీ తింటాం. ఈ బజార్లో షాపుల్లో మరి కొత్త రకం ఫుడ్స్ అవి తింటాం. వాడు ఓవెన్లో పెట్టి వేడి చేయటం, ఆ వేడి చేసి ఇస్తాబో ఇప్పుడు చేసి ఇచ్చాడు అనుకోవటం, 3 రోజులు ఇంటి వాటి పెట్టడం, ఫుడ్ పాయిజన్ అవ్వటం, వాంతులు విరోచనాలు అవ్వటం, హాస్పిటల్లో చేరటం, ఇవన్నీ చేతులారా చేసుకుంటూ అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతసేపు బయట తిండికి పోవద్దు. బాగా తినేప్పుడు బయట తిండి దెబ్బతీస్తుంది. మరి వాడు ఓవెన్లో పెట్టిస్తాడు కానీ 3 రోజులు కూడా వాడు అమ్ముతాడు. ఏసీలో పెడితే ఫ్రిడ్జ్లో పెడతారు, అప్పుడప్పుడు తీస్తారు, తీసి ఓవెన్లో పెడతాడు. వేడి అబ్బో గొప్పగా ఇచ్చాడు అనుకుంటారు. ఇంట్లోదేమో తినడానికి ఇష్టం ఉండదు, బయటకు పోతే గొప్పగా కనపడుతుంది. ఇటువంటి దాన్ని మర్చిపోవాలి. ఇంట్లో ఉప్పు కారం వేసుకొని తిన్న ఆనందమే, కానీ అట్లాంటి తిండ్లు తినకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా లేదు అనేటువంటి బాధని బయటికి రాకూడదు, మనస్సులో కూడా తలుచుకోకూడదు. ఈ రాశివాడు అట్లా ఎప్పుడైతే తలుచుకోకుండా ఉంటారో మీరు బాగుంటారు. ఎప్పుడు కూడా ఏదో తక్కువైంది, తెచ్చేవాడు తేలేదు, ఇంట్లో పెట్టేవాడు పెట్టలేదు, ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి ఈ రాశి వాళ్ళకి. దీని నుంచి బయటపడాలి అంటే ఈ శని బాగాలేడు, కుజులు బాగాలేడు, కాబట్టి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం చెప్పింది బాగా అర్థం చేసుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి చెప్పాలంటే రవి, బుధ, కుజుడు, గురు, కేతువులు 5 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాలు బాగాలేవు. శని, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 6 గ్రహాలు బాగాలేవు. దాదాపుగా ఈ మకర రాశి కూడా మకర రాశి నుంచి శని మారాడు. శని మారినంత మాత్రం చేత బాగున్నదని నమ్మడానికి లేదు. కానీ రవి, బుధ, కుజ, శుక్రుడు బాగాలేరు. ఇటు వచ్చేప్పుడు గురువు బాగాలేడు, కేతువు బాగాలేడు. 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగుండకపోవటం వల్ల ఎంత చేసినా కష్టంగానే ఉంటుంది. అయితే పెద్ద బాధ ఏమిటంటే 7 నాటి శని మాత్రం అయిపోయింది. మొన్న నవంబరు 27వ తారీఖుతో శని యొక్క బాధ పోయింది. కానీ ఈ బాధలు ఎందుకు వస్తున్నాయంటే ఇంతకుముందు చేసినటువంటి అప్పులు ఉన్నాయి మీకు. ఈ అప్పులు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఆస్తులు అమ్మినా కూడా అప్పులు తీరినటువంటి పరిస్థితి. ఇప్పుడేమిటి, సంపాదన ఉంటుంది, ఉన్న డబ్బులు ఉన్నట్లు అప్పులుగా తీర్చాల్సి వస్తుంది. అప్పులకు కట్టి తినడానికి లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు మరి ఏం చేయాలి అనేది కూడా తోచనటువంటి పరిస్థితి. బతకడమే ఎందుకు బతుకుతున్నాం, ఆత్మహత్య చేసుకున్నాం అన్నంత బాధ కూడా వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి ఏనాడు శనన్నారు, అది అయిపోయిందన్నారు, ఇప్పుడు కూడా సుఖం లేదు, ఎందుకు ఈ బతుకు అనేటువంటి ఆలోచన వస్తుంది. అట్లాంటి ఆలోచన కాదు మీకు కావాల్సింది. ఇష్టదైవాన్ని పూజించడం తప్పనిసరిగా అవసరం. మనం చేసేటువంటి దోషాలు చాలా ఉన్నాయి. ఏమిటయా దోషాలు అంటే, ఇప్పుడు కూడా మన అనాది మతం, ఈ మతాన్ని ఏం చేశారు, ఈ మతం యొక్క ప్రశస్తి ఏమిటి, వైవాహిక జీవితమే ముఖ్యమైంది. మరి ఏమంటున్నారు, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు వాళ్ళు జాగ్రత్తగా మంచి పద్ధతిలో నడవాలి. మరి సన్యాసి సంసారి అన్నారు. సంసారి అంటే భార్యాభర్తలు, మరి కుటుంబ వ్యవస్థ. సన్యాసికి ఉన్న మార్గం సంసారికి కూడా ఉంది. సంసారిక జీవితం అంటారు. ఈ జీవితంలో తృప్తి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కటి ముఖ్యమైన మాట చెబుతాను, మగవాడు పూర్తిగా తాగుపోతాండి, ఇంట్లో ఉన్నది మొత్తం తీసుకెళ్ళి తాగుతాడు. భార్య కూలి పని చేస్తుంది, కూలి పని చేసి ఇంటికి తీసుకొచ్చి అందరినీ పోషిస్తుంది. భార్య సంపాదించిన డబ్బులు కూడా లాక్కొని వెళ్ళి వాడు తాగుతాడు, తాగి ఎక్కడో పడిపోతాడు. ఈ భార్య ఏం చేస్తుంది, ఇంటికి రాకపోతే పోయి వెతికి వాడిని తీసుకొచ్చి స్నానం చేయించి వాడికి అన్నం పెడుతుంది.
ఆ ఒక్క మహాపతివ్రత అంటారు ఆమెని. ఆ ఒక్క మహాపతివ్రత వల్ల కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. కష్టపడి పిల్లలు చదివి పైకి వచ్చి తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాడు అవుతారు. లోకుల్ని దుర్మార్గంగా ముంచి కాజేసినటువంటి వాళ్ళు కుటుంబం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. మరి కష్టపడి కూలి పని చేసి భర్తని పిల్లల్ని పోషించేటటువంటి కుటుంబం పైకి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు చాలామంది కనీసం బజార్లు చిమ్మేవాడు, కాలువలు బాగు చేసేవాడు, కూలి పని చేసేవాడు, వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు ఇట్లా అవుతున్నారు. మరి ఎస్పీలు ఇట్లా అవుతున్నారు. మరి మనకు యూట్యూబ్లో చూపిస్తున్నారు. ఎందుకు అవుతున్నారు? వీళ్ళు రక్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివించారు, వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పారు, వాళ్ళు బాగున్నారు. బాగా ఐశ్వర్యవంతుల ఇళ్లలో పిల్లల్ని ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళకి 2 వీలర్ ఇస్తారు, వీళ్ళు చదువుకొని తిరుగుతాడు, అమ్మాయిలమ్మలు పెడతారు. ఇట్లా జరిగి ఏమవుతుంది? పెళ్ళైన వాళ్ళు పరస్త్రీ వ్యామోహం, చదువుకునే పిల్లలు పరస్త్రీ వ్యామోహం. మన ధర్మం ఏంటి? భార్య భర్త, భార్యకు భర్త కూడా, భర్తకి భార్య ఒకటే, ఇంకోటితో సంపర్కం రాకూడదు. అట్లా కాకుండా వివాహం అయిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత మగవాడు ఇంకో దాన్ని మరిగి, ఆడమనిషి ఇంకోటి మరిగి విడిపోయి పిల్లలను వదిలేసి పిల్లలు బజారు పాలైపోయి తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోతే దీనివల్ల మన హిందూ ధర్మమే నశించిపోయే పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి బ్యాడ్ టైం, చెడ్ టైంలో ఏంటి? కుజుడు వచ్చాడు కదా, బాగాలేరు. మరి గురువు బాగాలేరు. ఈ టైంలో కుజుడు ఇట్లాంటి గ్రహాలు బాగాలేని టైంలో ఏమవుతుంది? ఇట్లాంటి దుర్వ్యసనాలకు తయారైపోతున్నారు. దానివల్ల విపరీతమైన నష్టం, కష్టం జరుగుతుంది. ఈ పిల్లలు అన్యాయం అయిపోయి తల్లిదండ్రులు అడుక్కుంది ఇట్లాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? ధర్మం పద్ధతికి తప్పి ప్రవర్తిస్తున్నారు. దానివల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా జాతకం చూపించుకోవడం కావాల్సింది నీ ప్రవర్తన ఏమిటి, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎట్లా బతుకుతున్నావు, నిన్ను వేలుపెట్టి చూపించేటువంటి లక్షణాలు నీకు ఉండాలా, లేకుండా మంచి ధర్మమైన పద్ధతిలో నడవాలా అనేటువంటిది ఎవరికీ అర్థం కావట్లేదు. ముందు ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది జాతకం చెప్పించుకుంటారు. ఏమిటా అంటే ఈయన చేసుకున్న భార్యగా ఇంకొక ఉంటుంది, నువ్వు ఒక పిల్లాన్నే పోషించలేవు, వచ్చే ఆదాయం. సరిగ్గా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లక్షలు సంపాదించే వాళ్ళు పిల్లల్ని చదివించడానికి చాలన్నటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరిని పెట్టుకుని ఎంతవరకు బాగుపడతారు? ఇట్లాంటి సమస్యలు బాగా విపరీతమైన పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం, దీనివల్లనే మన దేశంలో, మన భారతదేశంలో మరి ధర్మం తప్పిపోయి అధర్మానికి పాల్పడి వాళ్ళు నష్టపడి అందరినీ నష్టపెడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోండి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా శనికి జపం చేయించుకోవాలి, కుజుడికి జపం చేయించుకోవాలి. మరి రాహుకేతువులు బాగాలేరు, కాలసర్ప దోషం కనపడుతుంది. ఈ దోషాలకి తగినటువంటి శాంతి చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇది చాలా అవసరం. ముందు చెప్పేది ఏమిటంటే బ్యాంకులో డబ్బులు వేసుకున్నాం అనుకోండి, వాళ్ళు నేలపడి వదిలిపెడితే వడ్డీ బాగా పెరుగుతుంది. అదే నువ్వు చేసిన పాపం కూడా దీనిలాగానే వడ్డీ పెరిగి పాపం వల్ల నువ్వు నష్టపడతావు, చాలా కష్టపడతావు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏమిటి? మరి మంచి అనేది చాలా అవసరం. ఎప్పుడు కూడా ఎక్కడి దాకా ఎందుకు కొంతమంది చూస్తున్నా కదా, బొట్టు పెట్టుకుని ఇంకా బొట్టు పెడుతున్నావే, ఇంకా వెనకబడిపోయినావు, బొట్టు పెడితే వెనకబడిపోయినట్ట. బొట్టు పెడితే వెనకబడిపోవటం ఏంటి? బొట్టు పెట్టుకోకుండా ఉంటాం. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది? మన మతం వదిలి ఇంకో మతం స్వీకరిస్తే వాళ్ళు ఏ కులానికి పనికిరాని వాళ్ళగా లెక్కరిస్తున్నారు. మరి ఎందుకంటే తన ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాన్ని పోకూడదు. ఇప్పుడు మన పరిస్థితి ఏం కాబోతుంది అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం లోపల విడిపోయి కోర్టుకెక్కి దావా చేసుకుని విడాకులు దాకా మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి అవకాశం లేక నీచం అనుభవించి చివరికి ఏమనుకుంటున్నారని ఇక పెళ్లి వద్దు అనే పరిస్థితి వచ్చేసింది. విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్,
రెండేళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లలకు అంటారు, ప్రభుత్వాలు గొప్ప చదువుతారు, విడిపోతారు, మళ్ళీ ఇంకోటి చేసుకుంటారు. ఆ గతి మనకు పట్టాలా? మన సాంప్రదాయం కావాలా, ఇతర దేశ సాంప్రదాయం కావాలా? కనీసం మన ఇళ్లలో శుభకార్యం జరిగితే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అక్షతలు వేస్తారు. మరి వాళ్ళలో భర్త ఎవరో భార్య ఎవరో పిల్లలు ఎవరో తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. ఆ పరిస్థితికి దిగజారిపోతున్నారు. జాతకం చెబితే జాతకంలో చెప్పిన దానికంటే చేసే పాపం వల్ల కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి చేసిన పాపం పిల్లలు అనుభవించాలి, పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులు అనుభవించాలి. ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు కష్టాలు వస్తున్నాయి. ముందుగా ఏ రోజు కూడా ఆహారం తినకుండా మనం బతుకుతున్నామా? ఆహారం తినే బతుకుతున్నాం. కనీసం మనం తినేటప్పుడు ఇంకొక వ్యక్తి కన్నా ఆహారం పెట్టాలి. కుటుంబీకుడు ఎవరికి ఆహారం పెట్టకపోగా ఆఖరికి తల్లిదండ్రులకి అన్నం పెట్టక తీసుకెళ్ళి ఎక్కడో ఊరి బయట వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూడకపోతే మీరెంత వాళ్ళు అయ్యేవాళ్ళ? అది ఏమన్నా ఆలోచిస్తున్నారా? కాబట్టి ఈ రాశి వాళ్ళు కాదు, ఎవరైనా సరే అందరికీ చెప్పేది ఏమిటా అంటే కుటుంబ వ్యవస్థకు ఉండాల్సిన లక్షణాలు పోతున్నాయి. హిందూ ధర్మానికి తగినటువంటి లక్షణాలు పోతున్నాయి. ఇది అనాది మతం, ఎవరు పుట్టించిన మతం కాదు. ఈ మతంలో చెప్పిన పద్ధతులు అవలంబించడం పోతుంది. దీన్ని ఖచ్చితంగా అనుభవించడం చాలా అవసరం. దీనివల్ల స్వార్థం ఎక్కువ అవుతుంది. మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి మనం ఎట్లా బాగుపడతాం? మనకంటే తక్కువ వాళ్ళని చూసి సంతోషించి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మనం బాగుపడతాం. మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి ఎట్లా బాగుపడతాం అనుకుంటే వాళ్ళని నాశనం చేస్తే బాగుపడతాం. జరుగుతుంది ఇదే. దీని నుంచి బయటపడడం చాలా మంచిది. 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కూడా ఏలనాడు శని 2వ భాగం. ద్వాదశంలో కుజుడు. కుజశనులు పూర్తిగా బాగాలేరు. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. కుంభరాశి పరిస్థితి పూర్తిగా అద్దాలంగా ఉంది. ఈ కుంభరాశి పరిస్థితి చెప్పడం ఎవరి వల్ల కాని పరిస్థితి ఉన్నది. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరార్చన చాలా అవసరం. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. శనికి 19,000 జపం చేయించుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి. కందులు దానం ఇవ్వాలి. తర్వాత రవిబుద్ధులు బాగాలేరు. శుక్రుడు ఒక్కడు బాగున్నాడు. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కానీ ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భార్యాభర్తలు సక్రమంగా ఉండాలి. అందరినీ సక్రమంగా చూసుకునేటువంటి పరిస్థితి రావాలి. ఇది రాకపోతే మాత్రం జీవితంలో చాలా నష్టపడే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా పిపీలిక సమారాధన అంటారు. బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర అక్కడ వేయండి. తర్వాత ఆవుకి ఆహారం పెట్టండి. ఈ ఆవుకి ఆహారం పెడితే నీకు ఎంతో దోషాలు పోతాయి. పైన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కూరగాయలు కొంటారు. కొన్నప్పుడు క్యారీ బ్యాగ్లో వేసి కూరగాయలు ఇస్తారు. ఆ కూరగాయలు తీసుకొస్తారు. శుభ్రంగా చెక్కులు తీస్తారు. ఆ క్యారీ బ్యాగ్లో చెక్కులు బారేస్తారు. ముక్కలు దొరుకుంటారు, కూర తయారు చేసుకుంటారు. ఈ క్యారీ బ్యాగ్లో చెక్కులన్నీ పడేసి ఇల్లు సరిగా ఉంటుంది, మూట గట్ట బయట బారేస్తారు. ఆవులు తిండి లేక తిరుగుతున్నాయి. అవేవో తిందామని ఆశపడి ఆ క్యారీ బ్యాగుతో సహా నవిలి మింగితే పేగుల్లో క్యారీ బ్యాగ్ పట్టుకుపోయి ఆవు చచ్చిపోతుంది. ఈ ఆవు ఏం జరిగింది, ఏం తిన్నది ఎవరు గ్రహించటం లేదు. నీవు చేసిన పొరపాటు వల్ల ఆవు చచ్చిపోతుంది. ఈ పాపాన్ని ఎవరన్నా గ్రహిస్తున్నారా? కనీసం వాకిట్లో కూర్చున్న ఆవుకి అంత ఆహారం పెట్టాలి. ఆహారం చూస్తున్నా కొన్ని ఎద్దులు వస్తున్నాయి. అదిగాని దండం పెట్టమంటే కాలు ఎత్తి చూపిస్తుంది. ఆశీర్వదించి తలకాయ ఊపుతుంది. మరి ఆవు కానీ ఎద్దు కానీ ఎట్లాంటివి? ఆ గోవు లక్ష్మీదేవి. మరి వృషభం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు వాహనం. మంచి నీతి కలిగినటువంటి జీవరాశులు. వాళ్ళకి ఆహారం పెట్టే దిక్కు లేదు. వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లు వచ్చినాయి. ఎద్దులతో పని లేదు, ఆవులతో పని లేదు, ఆవులకు ఆహారం పెట్టలేదు.
కనీసం వాటి యొక్క శ్వాస తగిలితే మనం బాగుపడతాం. కనీసం ఆవు పేడ కనుక వాడితే అనేక రకాల రోగాలు పోతాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పోయినాయి. మరి కనీసం కష్టాలు వచ్చినప్పుడైనా సరే ఆవునో ఎద్దునో పూజించడం, ఆవుకు ఆహారం పెట్టడం. మరి పితృదేవతల పితృదోషం వస్తుంది చాలామందికి. ఈ పితృదోషం ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, సచ్చినప్పుడు కర్మ చేయకపోవటం, ప్రతి సంవత్సరం వాళ్ళు ఆబ్జికాలు పెట్టకపోవటం, వీటి వల్ల రకరకాలైన కష్టాలు, రకరకాలైన నష్టాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా చెప్పబోయేది ఏంటంటే, ముందు తెల్లవారుజాము లేవటం, దేవుడి గుళ్ళకి పోవటం, దేవుడిని దర్శనం చేసుకోవటం, నీ ఇష్టదైవాన్ని పూజించడం. మరి భార్యని హీనంగా చూడొద్దు, తల్లిదండ్రుల్ని హీనంగా చూడొద్దు. ఏమంటే అందరూ ఒక చోట కూర్చొని ఉప్పు కారం చేసుకొని తిన్నా కూడా ఆనందమే. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎవ్వరూ బాగుపడలేరు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు పిల్లలకి? రామాయణము, భారతము, భాగవతము, భర్తృహరి సుభాషితాలు, మరి విదుర నీతి పద్యాలు ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. ఇవాళ అంతా ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఆవు ఇల్లు ఎగాయి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మన సాంప్రదాయమైన పద్ధతులన్నీ కూడా పోయినాయి. కనీసం తెలుగులో మేము చదివే రోజుల్లో పద్య భాగం, గద్య భాగం ఇవన్నీ ఉండేది, పద్యాలు ఉండేవి. మరి భాగవతంలో పద్యాలు ఉండేవి. మంచి అనేది ఎట్లా ఉంటుంది, మంచి అనేది ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ పోయినాయి. మరి ఇప్పటికైనా సరే తెలుసుకొని కనీసం మాబట్టి వాళ్ళు చెబితే కూడా వినే పరిస్థితి లేదు. అంతా స్పీడ్ యుగం, స్పీడు పరిగెత్తడం. ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లో వస్తుంది, మాబట్టి వాళ్ళకి చెప్పేది వినటం మంచిది. కారణం ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు బతకాలి, ఎక్కువ సంపాదించాలనుకుంటాడు. భాగవతంలో ఒక పద్యం ఇచ్చాడు, ఎవడైతే పాపంతో డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడో వాడు ఆయుష్ కుంగిపోతుంది, తొందరగా చచ్చిపోతాడు. ఈ పాపంతో సంపాదించే సంపాదన వల్ల పిల్లలు చెడుదారి పడతారు, దీనివల్ల నష్టపడతారు. ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలి అంటే జాగ్రత్త పడడం చాలా మంచిది. 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభం. ఇది రెండో భాగం జరుగుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 6 మాసాలు ఏళ్ళనాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే అన్ని రాశుల్లోకి కూడా ఈ రాశి కొంచెం ప్లస్ పాయింట్ కనబడుతుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, కేతువు, ఈ 5 గ్రహాలు బాగున్నాయి. బుధాదిత్య యోగం. ఏ వ్యాపారమైనా తిరుగు లేకుండా సాగుతుంది, బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. మరి కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా పనికొస్తుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలుగుతుంది. అయితే చదువు అనేది కాస్త కష్టం, ఉద్యోగంలో ప్రమోషన్లో కష్టం, వచ్చే డబ్బులు శని, జన్మ శని. ఎన్ని డబ్బులు వచ్చినా సరే హారతి కర్పూరమే మొత్తం తగలబడిపోవడం. ఏమవుతుందంటే ఇదివరకు పూరి పాకాలు ఉండేవి, తాటాకుల పాకాలు. ఒక చిన్న అగ్గిపుల్ల వేస్తే గట్టిగా ఉందనుకోండి, చిన్న అగ్గి తగిలితే చాలు మొత్తం దగ్ధమైపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా జన్మలో ఉన్నటువంటి శని వల్ల మొత్తం పాడైపోతుంది. అయితే ఎంతో బాగుంది, ఒక్క శని చాలు అన్నిటినీ పాడు చేయటానికి. ఈ శని వల్ల చాలా నష్ట కష్టాలు. గురువు కూడా 4 ఉన్నాడు, మరి జన్మంలో శని ఉన్నాడు. వీళ్ళిద్దరి వల్ల విపరీతమైన ఖర్చులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అది చూపించుకోకపోతే మాత్రం, దానికి తగిన ఉపశమనం చేసుకోకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. అట్లా లేదండి మా డేట్ ఆఫ్ బర్త్ అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ఏలినాటి శని అనేది 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో వచ్చేది ఈ జన్మశని. మధ్యలో ద్వాదశంలో ద్వితీయంలో కంటే జన్మలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు. ఈ జన్మశని, ఈ మీనరాశికి జన్మశని. ఈ జన్మశనిలో వచ్చేటువంటి నష్టాలు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందు ప్రతిరోజు కూడా దేవతా పూజల కంటే తల్లిదండ్రులను బాగా చూసుకోండి, భార్యను బాగా చూసుకోండి. ఎవరి వల్ల ఎటువంటి దుఃఖం కష్టం పడకుండా వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోండి.
తర్వాత ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో ఉంటే తీసుకురండి. చాలా చోట్ల వింటున్నా, వృద్ధాశ్రమంలో ఏమిటా మీ పరిస్థితి అంటే, ఒక్కసారి నా కొడుకుని కోడల్ని పిల్లల్ని చూడాలనుంది, ఒక్కసారి వాళ్ళని చూపించదని అడుగుతున్నారు. వాళ్ళు తిండి తింటల్లా మీకోసమే తప్పిస్తున్నారు. అది వృద్ధాశ్రమంలో దింపిన వాళ్ళు బాగా ఆలోచించండి. ఇది ఒక్కసారైనా సరే యూట్యూబ్లో చాలా చోట్ల వింటున్నాను. ఇది తల్లిదండ్రుల్ని బాధ పెడితే మాత్రం చాలా కష్టాలు నష్టాలు ఎక్కువవుతాయి. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. మరి నాలుగో వాడు దేవుడు. మొట్టమొదటి వాడు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల్ని చూడకపోతే జన్మనిచ్చిన తల్లిని మించినటువంటి వాడు లేరు. అటువంటి తల్లిని బాధ పెడితే ఎన్ని జన్మలకు కూడా మనకు పాపం పోదు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి పెట్టి మిగిలింది మనం తింటాం ధర్మం. కాబట్టి విదేశాల్లో ఉన్నవాడేమో వృద్ధాశ్రమాల్లో వదులుతున్నారు. విదేశాల్లో ఉన్నవాడు తండ్రిలో చచ్చిపోయినారంటే మాకు సెలవు లేదు, ఎవరైనా తగలేయండి, నేను వీడియోలో చూస్తా. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది మంచిది కాదు, ఇది ధర్మం కాదు, హిందూ మతానికి సంబంధించిన ధర్మం కాదు. ఇటువంటివన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏళ్ళనాడు సెల్లో వాళ్ళు పడే నష్టం కష్టం ఎవ్వరూ పడరు. ఎటువంటివి ఏదో చేసి ఉన్నా ఇప్పుడు చేస్తూ ఉన్నా ఈ మేన్ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. వాళ్ళని చూడండి, వాళ్ళని తీసుకొచ్చుకోండి ఇంట్లోకి. కనీసం ఇంట్లోకి వారానికి ఒకరోజు ఇంటికి తెచ్చుకోండి. వాళ్ళు తృప్తిగా ఉండేట్టుగా చూడండి. ఎందుకంటే వాళ్ళు అసంతృప్తి పడితే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి భార్యని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడటం చాలా అవసరం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే శని వల్ల మాత్రం చాలా విపరీతమైన నష్టం. యాక్సిడెంట్ కావచ్చు, దెబ్బలు తగలవచ్చు, హాస్పిటల్ పాలు కావచ్చు. మరి ఈ దెబ్బ తగిలితే మాత్రం కోలుకోలేని పరిస్థితి రావచ్చు. జన్మశని చాలా కష్టాలు పెడతాడు. కానీ రవి కుజుడు బుధుడు శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు, చాలా మంచి సమయం. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రులని, భార్యని, గురువుని, వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళని, తల్లి తండ్రి గురువే కాదు, మిమ్మల్ని ఆశ్రయించుకొని మీకు సహాయం చేసి అవరసపుత్రులు అన్నారు. మనం చదువుకునే రోజుల్లో ఇతర ఊళ్ళల్లో పోయి చదువుకుంటూ ఉంటే మనకు అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు. అయ్యో కూర ఇవ్వటమో అన్నం పెట్టడమో చేస్తారు. వాడు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ. గురువులు ఉన్నారు, వాళ్ళు చదువు చెప్పడమే కాదు పుస్తకాలు కూడా కొన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ర్యాంక్ వస్తే ఎంతోమంది చదువుకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా వాళ్ళు సహాయం చేసి ఉంటే వాళ్ళని జీవితంలో మర్చిపోకూడదు, వాళ్ళని పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటివి విస్మరించడమే మనకు వచ్చినటువంటి బాధలకు కారణం అవుతుంది. ఈ ఏళ్ళనాడు శని మాత్రం జన్మశని బాగా ఇబ్బంది పెట్టేవాడు. కాబట్టి ఈ రాశివాడు ముందుగా, ఎందుకంటే 5 గ్రహాలు బాగున్నాయి, రవి కుజుడు బుధుడు శుక్రుడు కేతువు. బాగున్నది గ్రహాలు రాహువు శని గురువు. 3 గ్రహాలు బాగాలేవు, 5 గ్రహాలు బాగున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులతో అభిషేకం చేయించుకోండి, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు శివాలయంలో చండీ ప్రదక్షిణ ఉంటారు, ఆ ప్రదక్షిణ చేయండి. ఈ రాశివాడు ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు తెల్లవారుజాము సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవండి. మరి సూర్య నమస్కారాలు చేయండి. మరి చీమలకు ఆహారం పెట్టండి, ఆవుకు ఆహారం పెట్టండి. మీ చేతనైతే ఎవరికైనా అంత అన్నం పెట్టిన తర్వాత మీరు తినండి. అట్లా చేయండి, మీకు బాధలు సమస్యలు అన్నీ పోతాయి. ఒకటే చెబుతున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతివాడు కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే వాళ్ళకంటే గొప్పవాళ్ళని పిలుస్తారు, వాళ్ళకంటే తక్కువ వాళ్ళని పిలవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, వాళ్ళు అంత వేలు పెట్టి నాయకులు రాసుకొని పోతారు, ఇంట్లో తినొస్తారు. అంటే తింటే
హీనంగా చూస్తారేమో భయం వీళ్ళకి. ఇట్లాంటి అలవాట్ల వల్ల ఏమవుతుంది, చాలా చోట్ల చాలా సమస్యలు. తెచ్చింది మొత్తం మిగిలిపోతుంది, మొత్తం తీసుకెళ్ళి దెబ్బలో పారేస్తున్నారు. సాయంత్రం దాకా వస్తారని చూస్తారు. సాయంత్రం కూడా ఎవరు తింటాడు పెడితే? అన్నం లేని వాడికి అన్నం పెడితే పుణ్యం. ఎక్కడి దాకా అవుతుందండి? ఒకటే మాట చెబుతున్నా. మా ఇంట్లో మా నాన్నగారి టైంలో మాకు జరిగేది. 6 ఉండేవాళ్ళం. 6 సరిపోయే వంట కూడా ఉండేది కాదు, ఎవరినో తెచ్చేవాడు. అన్నం పెట్టమంటే ఆ మనిషికి పెట్టి మిగిలింది తలాకాస్త తినేవాళ్ళం. అది ఎంతో పుణ్యం. ఉండి దానం కాదు, లేని పరిస్థితుల్లో దానం చేయాలి. ఆ రోజుల్లో లేని పరిస్థితుల్లో మరి వాళ్ళకి పెట్టి తలాకాస్త తిని కడుపు నిండా మంచిది తాగాం. అట్లా బతికాం కాబట్టి వాళ్ళు సుఖంగా బతకగలుగుతున్నాం. మంచి అనేది వాళ్ళు నేర్పారు. ఆ మంచి అనేది మనకు రావటం లేదు. ఆ మంచి వస్తే మనం బాగుంటాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏలినాటి శని సమస్యలు బాగా విపరీతంగా ఉంటాయి. ఇందులో ధనుర్మాసం విష్ణుమూర్తిని పూజించండి. పితృదేవతలు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి తర్పణాలు అవి చేయండి, వాళ్ళు తలుచుకోండి. 365 రోజులు ఒక్క రోజు వాళ్ళకి లెక్క. అటువంటి పుణ్యకాలంలో తర్పణ చేయండి. మీకు అన్నీ బాగుంటాయి. స్వస్తి.